చూస్తున్నాం కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఇల్లు ఆఫీసుల్లో సోదాలపై ఈడీ ప్రకటన చేసింది. దాదాపు 8 కోట్ల లావాదేవీలపై ఫిర్యాదు వచ్చినట్లుగా ఈడీ చెప్తోంది. పోలీసుల ఫిర్యాదు మేరకే సోదాలు నిర్వహించామంటోంది ఈడీ. అయితే విశాఖ ఇండస్ట్రీస్ ఎంఎస్ సెక్యూరిటీస్ మధ్య 100 కోట్ల లావాదేవీలు జరిగినట్లుగా ఈడీ గుర్తించింది. ఆ డబ్బు ఎంఎస్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆదాయం కాదని తేలినట్లుగా ఈడీ చెప్తోంది. వ్యాపారం ద్వారా వచ్చింది 20 లక్షలు మాత్రమేనని ఈడీ అంటోంది. ఆస్తులు అప్పులు కలిపి 64 కోట్ల బ్యాలెన్స్ షీట్ ఉందంటూ ఈడీ ఆరోపిస్తుంది. లావాదేవీలు మాత్రం 200 కోట్లకు పైగా ఉన్నాయని కంపెనీలకు వివేక్ పరోక్షంగా నియంత్రిస్తున్నారంటూ ఈడీ ఆరోపిస్తున్న పరిస్థితి. ఇక ఎంఎస్ సెక్యూరిటీ ఫెమా నిబంధనలు ఉల్లంఘించిందని ఈడీ ఆరోపిస్తుంది. ఎంఎస్ సెక్యూరిటీ సంస్థకు మాతృ సంస్థ యశ్వంత్ రియల్టర్స్గా ఈడీ భావిస్తోంది. యశ్వంత్ రియల్టర్స్లో విదేశీయుల షేర్లు ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది. వివేక్ ఫెమా నిబంధనలు ఉల్లంఘించి విదేశాల్లో కంపెనీ ఏర్పాటు చేశారని ఈడీ భావిస్తోంది. ఎంఎస్ విజిలెన్స్ సెక్యూరిటీస్ సర్వీసెస్ బోగస్ సంస్థగా ఈడీ అనుకుంటుంది. ఇక కంపెనీలే లేకుండా వాటిపై కోట్ల ఆస్తులు ఉన్నట్లు చూపారంటూ ఈడీ ఆరోపిస్తుంది. మొత్తం మీద సోదాల్లో ఎలక్ట్రానిక్ పరికరాలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నామని ఈడీ ప్రకటించింది. ఓవరాల్గా వివేక్ ప్రస్తుతం చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సంస్థలపై గత కొద్ది రోజులుగా ఐటీ ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈడీ తాజాగా ఈ ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో ఈడీ చేసిన ప్రకటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. మరి వివేక్ వెంకటస్వామి దీనికి సంబంధించి ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారిన పరిస్థితి. రైట్, మా ప్రతినిధి మధు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఎస్ మధు, ముఖ్యంగా వివేక్ ఇల్లు ఆఫీసుల్లో సోదాలపై ఈడీ ప్రకటన చేసింది. చాలా క్లియర్గా 8 కోట్ల లావాదేవీలకు సంబంధించిన ఫిర్యాదు వచ్చింది. పోలీసుల ఫిర్యాదు మీదకి సోదాలు నిర్వహించామంటుంది. అయితే వాళ్ళు చూపిన బ్యాలెన్స్ షీట్కి కంపెనీ జరిపిన లావాదేవీలకి ఏమాత్రం సంబంధం లేదని 100 కోట్లలో లావాదేవీలు జరిగినట్లుగా ఈడీ చెప్తుంది. అదంతా కూడా బోగస్ సంస్థల పేరు మీద వివేక్ వెంకటస్వామి చేసినటువంటి లావాదేవీలుగా ఈడీ చెప్తున్న పరిస్థితి. సో ఏం జరుగుతుంది, ఎలాంటి చర్చ సాగుతుంది? వివేక్ ఐటీ ఈడీ సోదాలకు సంబంధించి ఈడీ ఇచ్చిన స్టేట్మెంట్పై ఎలాంటి చర్చ సాగుతోంది మధు? ఎగ్జాక్ట్లీ, ఎన్నికల సమయంలో కావచ్చు వివిధ కంప్లైంట్స్ వచ్చాయి. కంప్లైంట్ రూపంలో వచ్చినటువంటి 8 కోట్ల నగదు లావాదేవీలకు సంబంధించి ఏదైతే ట్రాన్స్ఫర్ కావడం జరిగిందో ఆ అంశానికి సంబంధించి కంప్లైంట్ వచ్చింది. దానిపైన దర్యాప్తులో భాగంగా ఈడీకి వచ్చినటువంటి కంప్లైంట్ భాగంగా వారు సెర్చ్ చేశారు. సెర్చ్లో అనేక అంశాలు తెరపైకి తీసుకొచ్చాయి. ఈడీ సంబంధించినటువంటి సెర్చ్ ఆపరేషన్లో కళ్ళు బైర్లు కమ్మే లాంటి అంశాలను వారు ఈడీ అధికారులు ఈరోజు బయటకు పెట్టారు. దాంట్లో ప్రధానంగా చూస్తే ఫెమా నిబంధనల్ని వివేక్ ఉల్లంఘించారనేటువంటిది. ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో, విదేశీ మారక సంబంధించినటువంటి నిల్వలు అంటే అక్కడ నుంచి మారక ఇక్కడికి ట్రాన్స్ఫర్ వచ్చినటువంటి విషయాలు కావచ్చు, ఇటు నుంచి విదేశీ మారక ద్రవ్యంగా మారేటువంటి విషయంలో ఫెమా నిబంధనలను ఉల్లంఘించారనేటువంటిది ఈడీ పేర్కొనడం జరిగింది. దీంట్లో పలు అంశాలను కేవలం 8 కోట్లే కాదు, మొత్తం జరిగినటువంటి దాంట్లో 20 లక్షలకు సంబంధించినటువంటి బిజినెస్ జరిగితే దాన్ని కోట్ల రూపాయల్లో 64 కోట్ల రూపాయల్లో చూపించారనేటువంటిది, దాన్ని 100 కోట్లు తర్వాత 200 కోట్ల రూపాయలుగా దాన్ని ట్రాన్సాక్షన్స్ జరిగాయనేటువంటిది వారు గుర్తించడం జరిగింది. అతిపెద్ద నేరంగా దీన్ని చూస్తుంది ఫెమా నిబంధనలు కనుక మనం గమనిస్తే. గతంలో ఇలాంటి అంశాలను పెద్ద పెద్ద సంస్థలపైన కూడా ఈడీ కొరడా జులిపించినటువంటి సందర్భాలు మనం చూసాం. ఫెమా నిబంధనలను ఎవరైతే ఉల్లంఘించారో ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద బైజూస్ కావచ్చు, ఇలా పెద్ద పెద్ద సంస్థలు అమెజాన్ కావచ్చు, తర్వాత గూగుల్ లాంటి సంస్థలు, రీసెంట్గా బీబీసీ సంస్థలపైన కూడా ఈ ఫెమా నిబంధనలు ట్యాక్స్ రూపంలో వీటన్నిటిపైన చర్యలు తీసుకుంది ఈడీ. సో తెలంగాణలో కూడా చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వివేక్ వెంకటస్వామి పైన తీవ్రమైనటువంటి ఆరోపణలు ఈడీ చూపెట్టడం జరిగింది. ఇందులో ఒక్కసారి కనుక మనం డీటెయిల్స్లోకి వెళ్తే, ఈయన ఫెమా నిబంధనలు ఉల్లంఘిస్తూ ఎంఎస్ సెక్యూరిటీకి నగదు బదిలీకి సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్ ఏదైతుందో అమౌంట్ అంతా కూడా ట్యాక్స్ చూపించకుండా, వచ్చినటువంటి ఆదాయాన్ని చూపించకుండా, దీంట్లో మనం చూస్తే వ్యాపారం ద్వారా వచ్చినటువంటి లాభం కనుక చూస్తే కేవలం 20 లక్షలే ఉన్నట్టుగా లెక్కలు చూపిస్తూ ఉన్నారు. అసలు ఆస్తులు అప్పులు కలిపి 64 కోట్ల బ్యాలెన్స్ షీట్ ఉంది అంటూ కూడా ఈడీ దీనికి సంబంధించినటువంటి అభియోగాలు మోపుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ప్రూఫ్ కావడము ప్రస్తుతం చిక్కుల్లో పడ్డట్టు అయిపోయింది. వివేక్ వెంకటస్వామి ఎన్నికల అతి సమీపం ఉన్నటువంటి నేపథ్యంలో ఎంఎస్ సెక్యూరిటీ సంస్థ ఫెమా నిబంధనలను ఉల్లంఘించిందనేటువంటి ఈడీ
చాలా స్పష్టంగా లేఖ విడుదల చేసింది. ఆ లేఖలో పలు అంశాలను పేర్కొనడం జరిగింది. ఇక వివేక్ కూడా ఫెమా నిబంధనలను ఉల్లంఘించి విదేశాల్లో షెల్ కంపెనీలు ఏర్పాటు చేశారు. ఆ షెల్ కంపెనీల ద్వారా కోట్ల ఆస్తులు ఉన్నట్టు కూడా చూపారు. ఆ కంపెనీకి ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఎంఎస్ విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ అనేటువంటిది ఒక బోగస్ సంస్థగా, అంటే షెల్ కంపెనీలుగా ఈడీ అభివర్ణిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సోదాల్లో ఎలక్ట్రానిక్ పరికరాలు కావచ్చు, డాక్యుమెంట్లు కావచ్చు, పలు ఆధారాలను వాళ్ళు ఇప్పటికే కనుక్కున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇంకా ఎంక్వైరీ కొనసాగుతూ ఉంది. ఎన్నికల సమయంలో ఈడీ తీసుకున్నటువంటి నిర్ణయంతో వివేక్ వెంకటస్వామి ఖచ్చితంగా చిక్కుల్లో పడ్డట్టుగా ఉంటుంది. ఫెమా అనేటువంటిది చాలా పెద్ద కేసు ఇండియాలో, భారతదేశంలో. ఫెమా నిబంధనలు ఉల్లంఘించి ప్రూఫ్ అయితే దానికి సంబంధించిన ప్రూవ్ చేయగలిగితే దీని నుంచి తప్పించుకోవడం చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి. ఇలా పెద్ద పెద్ద సంస్థలు, పెద్ద పెద్ద వ్యక్తులు ఫెమా నిబంధనలు ఉల్లంఘించినటువంటి వారంతా కూడా ఈరోజు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చట్టపరంగా. సో వివేక్ పైన ఈడీ మోపినటువంటి అభియోగం మరి ఒకవేళ రుజువు బ్యాలెన్స్ షీట్ సంబంధించి అలాగే లావాదేవీలకు సంబంధించి ఏమాత్రం పోలిక లేదు. ఇదంతా కూడా కంపెనీలను వివేక్ పరోక్షంగా నియంత్రిస్తున్నారంటూ ఈడీ ఆరోపిస్తున్న పరిస్థితి. అట్లాగే ఆ ఎంఎస్ సెక్యూరిటీ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఫెమా నిబంధనలు ఉల్లంఘించిందని చెప్తున్న పరిస్థితి. సో ఈ రకంగా ఈడీ చేస్తున్న ప్రకటన బట్టి రేపు అంటే ఫ్యూచర్లో ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి అనుకోవచ్చు. వివేక్ సంస్థలకు సంబంధించి కానీ ముఖ్యంగా వివేక్ పరోక్షంగా నియంత్రిస్తున్నారంటూ నేరుగా ఆయనపైన విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి. సో ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి, ఎట్లాంటి ప్రభావం చూపే అవకాశం ఉందనుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ ఈడీకి తీసుకున్నటువంటి చర్యలు కనుక సీరియస్గా వాళ్ళు దృష్టి పెట్టారు కాబట్టి మొన్నటి వరకు బీజేపీలో ఉన్నారు, కాంగ్రెస్లోకి వచ్చారు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ రాజకీయపరమైనటువంటి కుట్ర అనేటువంటి ఆరోపణలు వీరి తరఫు నుంచి ఉన్నప్పటికీ కూడా ఆధారాలు, ట్రాన్సాక్షన్ ఏదైతే జరిగాయో, అమౌంట్ అటు ఇటు ట్రాన్సాక్షన్ జరిగాయో దానికి సంబంధించినటువంటి ఆధారాలను ఈడీ గుర్తించడం జరిగింది. ఫెమా నిబంధనలను ఉల్లంఘించారనేటువంటి ప్రధాన అభియోగం వీరిపైన తీసుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఎన్నికల తర్వాత కూడా చర్యలు ఉండేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ కేంద్ర దర్యాప్తు సంస్థలు చాలా లోతుగా విశ్లేషిస్తాయి. ఎందుకంటే ఆధారాలతో సహా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఎవరికి వెళ్ళాయి, ఎక్కడి నుంచి అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది, అటు నుంచి అమౌంట్ ఎటు కింది స్థాయికి డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ఎంఎస్ సెక్యూరిటీ సంస్థ ద్వారా ఎవరెవరికి అకౌంట్ల ద్వారా చేరుతుంది, ఆన్లైన్ ద్వారా చేరుతుందా, ఒకవేళ డబ్బు విత్డ్రా అయితే ఏ బ్యాంకులో, ఏ లొకేషన్లో, ఏ బ్రాంచ్లో నుంచి డబ్బు విత్డ్రా అయింది అనేటువంటి అంశాలన్నింటినీ కూడా లెక్కలోకి పరిగణలోకి తీసుకుంటారు. ఇవన్నీ కూడా డిజిటల్ ఎవిడెన్స్ కింద కావచ్చు, తర్వాత ఈ డాక్యుమెంట్ ఎవిడెన్స్ కింద కావచ్చు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్గా జరిగేటువంటి దాటిని ఎవిడెన్స్గా ఈడీ భావిస్తుంది. వీటన్నిటిపైన తీవ్రమైనటువంటి అభియోగాలు ఉంటాయి కాబట్టి వాటన్నిటిని ఫేస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఆయన ఈ కంపెనీకి చైర్మన్గా ఉన్నటువంటి పరిస్థితి, బాధ్యతగా ఆయన ఖచ్చితంగా వీటన్నిటిపైన సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎంఎస్ సంస్థ సెక్యూరిటీ సంస్థ ఎన్ని రోజులు నడుస్తూ ఉంది, కేవలం ఈ మధ్య కాలంలోనే ఇంత ట్రాన్సాక్షన్స్ ఉంటే గతంలో కొన్ని సంవత్సరాల నుంచి జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ ఏంటి, కేవలం ఎంఎస్ సెక్యూరిటీ లాంటి సంస్థ ఒకటే ఉందా, ఇలాంటి షెల్ కంపెనీలు ఇంకా వేరే ఉన్నాయా, వీటన్నిటిపైన లోతుగా వారు పరిశీలన చేసేటువంటి అవకాశం ఉంది రామ్. ఎందుకంటే రీసెంట్గా జరిగినటువంటి తెలంగాణలో కొన్ని చూస్తూ ఉంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన కూడా ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. ఐటీ సంబంధించిన దర్యాప్తు సంస్థలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు వివేక్ పైన కొనసాగుతున్నాయి. ఈడీ విడుదల చేసినటువంటి లేఖలోనే చాలా స్పష్టంగా చెప్తా ఉంది. 20 లక్షలు వచ్చినటువంటి ఆదాయాన్ని కోట్ల రూపాయల్లో చూపిస్తున్నారు. 64 కోట్ల రూపాయలు అప్పులు, ఆదాయము లెక్కలు చూపిస్తూ ఉన్నారు. 200 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగాయి. ఇదంతా కూడా అక్రమంగా జరిగాయి అనేటువంటిది వాళ్ళు చెప్తా ఉన్నారు. అసలు అడ్రస్ లేనటువంటి, ఆదాయం లేనటువంటి, ఒక్క రూపాయి కూడా ఇన్కమ్ లేనటువంటి ఎంఎస్ సెక్యూరిటీ సంస్థ ద్వారా ఇంత ట్రాన్సాక్షన్ జరగడాన్ని తీవ్ర నేరంగా పరిగణిస్తూ ఉంది. రానున్నటువంటి రోజుల్లో ఫెమా నిబంధనలు చాలా కఠినతరంగా ఉంటాయి కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఆయన ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఫ్యూచర్లో కూడా ఆయన మరి ఇలాంటిని ఏ రకంగా ఫేస్ చేస్తారు అనేటువంటిది చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. ఇది మొత్తం మీద వివేక్ సంస్థల్లో జరిపిన సోదాలకు సంబంధించి ఈడీ ఒక ప్రకటన చేసింది. వివేక్ ఫెమా నిబంధనలు ఉల్లంఘించి విదేశాల్లో కంపెనీలు ఏర్పాటు చేశారని, ఎంఎస్ విజిలెన్స్ సెక్యూరిటీస్ సర్వీసెస్ బోగస్ సంస్థగా కూడా ఉన్నట్టుగా తెలుస్తుందంటూ ఈడీ అంటుంది. కంపెనీలే లేకుండా వాటిపై కోట్ల ఆస్తులు ఉన్నట్లు వివేక్ చూపినట్లుగా ఈడీ ఆరోపిస్తుంది. మొత్తం మీద సోదాల్లో ఎలక్ట్రానిక్ పరికరాలు, డాక్యుమెంట్లు, కీలక పత్రాలను ఈడీ స్వాధీనం చేసుకున్నారు.